హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దీపా కార్తీక్ల పెళ్ళి ఎలా అయినా ఆపాలని శ్రీధర్, జోష్న, పారిజాతం ఒక ఐడియా గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే శ్రీధర్ తాళిని మాయం చేద్దామంటాడు. ఆ ఐడియా నచ్చదు. పారిజాతం పాలల్లో మత్తుమందు కలిపి దీపకి ఇద్దామంటుంది. ఆ ఐడియా కూడా జోష్న యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మత్తుమందు తాగుతుంది, లేచాక మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. అందులో ఏముంది? వాళ్ళు సడన్గా పెళ్ళి ఆపుకోవాలంటే శౌర్యని కిడ్నాప్ చేయాలి. అప్పుడు శౌర్యని వెతికే ప్రాసెస్లో పెళ్ళి హడావిడినే మర్చిపోతారు. ఒక్కసారి ముహూర్తం దాటిపోయిన తర్వాత శౌర్యని తిరిగి తెచ్చేద్దాం అని అంటుంది జోష్న. శ్రీధర్ అండ్ పారిజాతంకి జోష్న ఐడియా చాలా బాగా నచ్చుతుంది. అమ్మయ్య, ఇప్పటికీ ఒక మంచి ఐడియా దొరికింది. అవును, మరి ఏం చేద్దామే? ఆ పిల్ల రాక్షసి. అలాంటి రాక్షసిని మాయ చేసి తీసుకురావడం కష్టం అని అంటుంది పారిజాతం. అవునత్తయ్య గారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఆ పిల్ల రాక్షసి నన్ను కూడా నా కొడుకు ముందు ఇరికిచ్చేసింది. కాబట్టి ఆ పిల్లని మాయ చేసి తీసుకురావాలి అని అంటారు. మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఒక్కటే. ఈ విషయాన్ని ఎవ్వరి ముందు బయట పెట్టొద్దు. మీ ఇద్దరి నోరు గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి వీలైనంత వరకు సైలెంట్గా ఉండండి అని చెప్పి జోష్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అని ఇద్దరు మొహమొహాలు చూసుకొని శ్రీధర్, పారిజాతం కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా దీపా కార్తీక్లకి ఇంకా పెళ్లి ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటే దశరథ్ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా దశరథ్ 25 ఏళ్ల క్రితం తన చెల్లెలికి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాకు కూతురు పుట్టింది కాబట్టి నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను కాంచనా అని అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దశరథ్. అప్పుడే కరెక్ట్గా జోష్న కన్నింగా ఆడుకుంటున్న శౌర్య దగ్గరికి వస్తుంది. శౌర్య దగ్గరికి వచ్చి, శౌర్య ఇలా రా అని పిలుస్తుంది. ఏంటి జోష్న పిన్ని అని అడుగుతుంది శౌర్య. ఏం లేదు, ఐస్ క్రీమ్ తింటావా? బయటికి వెళ్ళి తెచ్చుకుందామా అని అడుగుతుంది జోష్న. వద్దు, తింటే జలుబు చేస్తుందని మానేశాను అని అంటుంది శౌర్య. ఓ అవునా, పక్కనే ఒక మంచి షాప్ పెట్టారు. అక్కడ మంచి కేక్, బిస్కెట్స్ నీకు నచ్చినవి తీసుకోవచ్చు. అమ్మా నాన్న పెళ్లి జరుగుతుంది కదా, ఇక్కడ నువ్వేం చేస్తావు? రా, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అని అంటుంది. ఒకసారి అమ్మకి చెప్పొస్తాను అని అంటుంది శౌర్య. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే ఇందాక నిన్ను మీ నాన్నమ్మ ఎలా తిట్టింది, ఇప్పుడు కూడా అలాగే తిడతారు. ఇలా వెళ్ళి వచ్చేద్దాం రా అని చెప్పి ఇంకా జోష్న అలా చేయి పట్టుకొని శౌర్యని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా తనకి తెలిసిన ఒక రౌడీని ఫోన్ చేస్తుందనమాట జోష్న. రేయ్, నేను పాపను తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా చెప్పినట్టు చేయి చాలు అని అంటుంది. సరే మేడం అని ఆ రౌడీ అంటాడు. ఇంకలా జోష్న పక్కనే ఉన్న బేకరీకి శౌర్యని తీసుకువెళ్తుంది. ఇంకా శౌర్య పాపం బేకరీలో మొత్తం చూస్తూ ఉంటే అప్పుడే ఒక రౌడీ వచ్చి శౌర్యని ఇంకా నోరు మూసేసి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటే శౌర్య శౌర్య అని చెప్పి శౌర్య ముందు నటిస్తూ ఉంటుంది కావాలని జోష్న. ఇంకలా రౌడీ కార్లో తీసుకువెళ్దామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట జోష్న. అమ్మయ్య, చేతులు దులిపేసుకున్నాను, ఇప్పుడు నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. బావా, ఎలా నువ్వు ఆ దీపని పెళ్లి చేసుకుంటావో, ఈ ఛాలెంజ్లో ఎలా గెలుస్తావో నేను చూస్తాను అని ఇంకలా జోష్న అయితే హ్యాపీగా రీచ్ అవుతుంది పెళ్లి మండపానికి. ఇంకలా పెళ్ళి జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే కరెక్ట్గా జీలకర్ర, బెల్లం అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కార్తీక్ అందరి సమక్షంలో హ్యాపీగా ఇద్దరికి మధ్యలో తెరవేస్తే దశరథ్ అండ్ సుమిత్రని పిలుస్తారు పంతులు గారు. అమ్మ, పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పెళ్లి కొడుకి కన్యాదానం చేయండి అని అంటారు. ఇంకలా దశరథ్ అండ్ సుమిత్ర వాళ్ళ చేత్తో కార్తీక్కి కన్యాదానం చేయడానికి సిద్ధమవుతారు. సుమిత్ర మనసులో, ఈ కన్యాదానాన్ని జోష్నకి చేయాలనుకున్నాను, కానీ నా కర్మకాలి ఈ దీపకి ఏమీ సంబంధం లేని ఈ అమ్మాయికి చేయాల్సి వస్తుంది. దేవుడా, ఎందుకు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు అని మనసులో అనుకుంటుంది సుమిత్ర. సుమిత్ర, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు దశరథ్. ఏం లేదండి అని అంటుంది సుమిత్ర.
సరే రా మరి అని చెప్పి ఇద్దరు కరెక్ట్గా కాళ్ళు కడగబోతూ ఉంటే ఇంకా వెంటనే పారిజాతం, ఆగండి జో జోష్న బాబు, పాప శౌర్య కనిపించటం లేదు అని అంటుంది పారిజాతం. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు శివనారాయణ. అవునండి, పాపని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారని ఇదిగో ఈ పిల్ల చెప్పింది అని అంటారు. ఒక్కసారిగా పాపం దీప షాక్ అయిపోతుంది. ఏంటి, శౌర్యం తీసుకువెళ్ళిపోయారా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా వెంటనే కార్తీక్ పెళ్లి మండపంలోని పైకి లేస్తాడు. ఇప్పుడే నా శౌర్య ఎక్కడున్నా తెచ్చుకుంటాను, దానికేమి అవ్వనివ్వను, దానికి నేను అండగా ఉంటాను, ఎవరు దాన్ని కిడ్నాప్ చేశారో తెలుసుకొని శౌర్యం తిరిగి తీసుకొస్తాను అని చెప్పి పాపం ఆవేశంగా బయటికి వెళ్తూ ఉంటాడు కార్తీక్. ఇదంతా గమనిస్తున్న జోష్న, వెళ్ళు బావా వెళ్ళు, నువ్వు వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు వెళ్తేనే కదా పెళ్లి ముహూర్తం దాటిపోతుంది అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది జోష్న. అప్పుడే కార్తీక్ వెళ్తూ ఉంటే, ఆగు కార్తీక్ అని ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ అటువైపుగా చూసేసరికి దాసు శౌర్యం తీసుకొని అలా నడుచుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా జోష్న, పారిజాతం, శ్రీధర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. పాపం వెంటనే శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్తీక్ని హక్ చేసుకొని నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. నీకేం కాలేదు కదా శౌర్య అని చెప్పి పాపం కార్తీక్ దీప ఇద్దరు శౌర్యని హక్ చేసుకుంటారు. దాసు కార్తీక్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. శివనారాయణ దాసు వైపు చూస్తూ ఉంటే, చూడండి, నేను ఈ పెళ్ళికి రాకూడదు అనుకున్నాను, కానీ రోడ్డు మీద పాపను లాక్కు వెళ్తూ కొంతమంది రౌడీలు కనబడ్డారు. నా శక్తి మేర వాళ్ళతో పోరాడి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి పాపని తీసుకొచ్చేశాను. పాప కనిపించట్లేదని మీరు కంగారు పడతారని నాకు అర్థమైంది, అందుకే ఇలా చేశాను అని చెప్పి దాసు వెళ్ళబోతూ ఉంటే, ఆగండి అని అంటాడు కార్తీక్. ఒక్కసారిగా దాసు ఆగిపోతాడు. చూడండి, మీరు ఎంత కాదన్నా ఈ ఇంటికి బంధువే, పారుకి మీరు కన్న కొడుకు కాబట్టి మావయ్య మీరు కూడా నా పెళ్లిలో ఉండాలి. మిమ్మల్ని పెద్దసారి పిలవలేదేమో, కానీ నాకు మావయ్యగా నేను పిలుస్తున్నాను, మీరు ఈ పెళ్లిలో ఖచ్చితంగా ఉండాలి అని అంటాడు కార్తీక్. ఇంకా వెంటనే శివనారాయణ వైపు చూస్తూ ఉంటాడు దాసు. పారిజాతం ఇంకా అలా పాపం దాసు వైపు చూస్తూ, రే దాసు ఎందుకు ఈ పెళ్ళికి అని అడుగుతుంటే, పారిజాతం ఎలాగో వచ్చాడు కదా, శౌర్య ప్రాణాల్ని కాపాడాడు కదా, తనని ఉండనివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శివనారాయణ. ఇంకా అలా దాసు హ్యాపీగా చూస్తూ ఉంటే వెంటనే జోష్న పారిజాతాన్ని దాసుని పక్కకు లాక్కొచ్చి, అసలు ఏం చేస్తున్నావు, నీకైనా అర్థమైందా, ఓ పిల్లని ఎందుకు కాపాడావు అని అంటుంది జోష్న. చూడమ్మా జోష్న, నేను కేవలం రౌడీల వరకే చెప్పాను, కానీ పాపని నువ్వే పక్కనున్న షాప్కి తీసుకువెళ్ళావని, ఆ రౌడీలతో మాట్లాడింది నువ్వేనని, ఆ రౌడీలకి డబ్బిచ్చింది నువ్వేనని నేను శివనారాయణ గారికి చెప్పలేదే అని అంటాడు దాసు. ఒక్కసారిగా పారిజాతమైన జోష్న మైండ్ బ్లాక్ అయిపోతుంది. రే దాసు, అది కాదురా అని అంటుంది పారిజాతం. అమ్మా, నువ్వేమీ మాట్లాడొద్దు, నీ వల్లే నా కూతురు ఇలా పెరిగింది, నీకున్న డబ్బాసే దీనికి నేర్పించి దీన్ని నీలాగే పెంచావు. చూడమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బు, ఆస్తి, అంతస్తు ఇవి కాదు, బంధుత్వాలు ముఖ్యం. శివనారాయణ గారి కుటుంబంలో వాటికి పెద్దపీట వేస్తారు, కానీ నువ్వొచ్చాక వాళ్ళకు అవన్నీ దూరం అయ్యాయి. అసలైన వారసురాలు పని మనిషిలా బ్రతుకుతుంటే పని మనిషిలా ఉండాల్సింది యువరాణిలా బ్రతుకుతుంది. ఈ నిజం నేను చెప్పకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆ దేవుడే చెప్పిస్తాడు. అప్పుడు ఆయన చేతుల్లో మీకు ఎంత పెద్ద శిక్ష పడుతుందో మీరే ఊహించలేరు. చూడమ్మా జోష్న, పిల్లలు పుట్టినప్పుడు కల్మషం లేకుండానే పుడతారు, అందరూ ఒకేలా పుడతారు, కానీ వాళ్ళు పెరిగే వాతావరణం, వాళ్ళని పెంచే తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రక్త సంబంధికుల వల్లే ఒకరికి ఎలా ఉండాలో అలా ఉంటారు. ఒక కలుపు మొక్కని పెంచితే ఎలా విషాన్ని ఇస్తుందో, ఒక తులసి మొక్కని పెంచితే ఎలా పవిత్రతని ఇస్తుందో, నువ్వు మా అమ్మ చేతిలో పెరిగావు, అందుకే ఇలా తయారయ్యావు. దీప ఆయన చేతిలో పెరిగింది, అందుకే తులసి మొక్కలా పెరిగింది. ఇప్పటికైనా తేడా తెలుసుకో, నా దగ్గరికి వచ్చేయి అని అంటారు దాసు. ఏంటి గ్రాని,
నీ కొడుకేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఎవరైనా ఉంటే ఇంకేమైనా ఉందా? చూడు నాన్న, ఇప్పుడు చెప్తున్నాను. పెళ్ళికి వచ్చావా, అక్షింతలు వేశావా, ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళిపోయావా? ఇక్కడ వరకే ఉండు. ఇంకొక్కటైనా నిజం నువ్వు బయట పెడితే చెప్పాను కదా, నా మాట తప్పావు, ఇంకొక మాట తప్పద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది జోష్న. ఇంకా పారిజాతం కూడా, ఎందుకురా నీ కన్న కూతుని నువ్వే ఏడిపిస్తావు, దాన్ని యువరానిలా ఉండనివ్వకుండా అడుక్కునే దానిలా చేసేస్తానంటున్నావు, నీ పిచ్చి నువ్వు మారవురా అని చెప్పి పారిజాతం కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్. అంటే ఈ కోట్లకి ఆస్తి వారసురాలు ఆ దీప, ఈ ఈ జోష్న వారసురాలు కాదా? అమ్మో, ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నా కొడుక్కి అన్యాయం చేయాలనుకుంటారా? దీపకి నా కొడుక్కి పెళ్లి జరుగుతుంటే నా కన్నుని నేనే పొడుచుకున్నట్టు నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేయాలనుకున్నానా? ఈ నిజాన్ని దాచిపెట్టారు కదా అత్తయ్య గారు, మేనకోడలా. ఇకపై ఈ శ్రీధర్ అంటే ఏంటో చూస్తారు. ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు జీవితం ఎలా బాగుపడుతుందో నేను చూస్తాను అని చెప్పి శ్రీధర్ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా సుమిత్ర అండ్ దశరథ్ ఇద్దరు కార్తీక్కి కాలు కడిగి కన్యాదానం చేసిన తర్వాత ఇంకా దీప అలా పాపం చూస్తూ ఉంటుంది దశరథ్ వైపు. దశరథ్ తలపై చేయి వేసి నిమిరి చాలా హ్యాపీగా దీప వైపు చూస్తూ ఉంటారు. అలా ఇంకా జీలకర్ర బెల్లం కన్యాదానం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దీప మెడలో అందరి సమక్షంలో మేళ తాళాల మధ్యలో మంగళవాద్యాలతో అలా ఇంకా దీప మెడలో కార్తీక్ తాళి కడతాడు. ఇంకా అందరూ చూసి అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పుడే ఇంకా కార్తీక్ శివనారాయణ పారిజాతం దగ్గరికి వస్తారు. ఆశీర్వాదం తీసుకుంటారు. నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండండి అని చెప్పి ఇద్దరిని దీవిస్తారు శివనారాయణ. ఇటువైపు తర్వాత కాంచన శ్రీధర్ దగ్గరికి వస్తారు. కాంచన చాలా హ్యాపీగా ఉంటే శ్రీధర్ కళ్ళ నిండా కన్నీళ్లతో కార్తీక్ని హక్ చేసుకుంటాడు. రే నాన్న, ఆ దేవుడు చాలా గొప్పవాడురా, నీ మనసు చాలా మంచిది కాబట్టే అసలైన వారసురాలైన దీపకి నీకు 3 ముళ్ళ బంధాన్ని వేశాడు. నేనే పిచ్చివాడిలా ఇన్నాళ్ళు తప్పుగా బిహేవ్ చేశాను అని మనసులో అనుకుంటాడు. ఏంటి మాస్టర్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి బాబు, మర్చిపోయినట్టున్నావు, నువ్వు పెళ్లి కొడుకు తండ్రివి, పెళ్లి కూతురి తండ్రివి కాదు అని అంటాడు కార్తీక్. ఇంకందరూ నవ్వుతూ ఉంటారు. తెలుసులేరా నువ్వు నీ మాటలు. అమ్మ దీప అని దీపని ప్రేమగా ఇంకా దగ్గరికి తీసుకుంటాడు శ్రీధర్. పాపం దీపకి ఏమీ అర్థం కాదు. అమ్మ దీప, ఇన్నాళ్ళు నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నా కార్తీక్కి నువ్వే సరైన జోడి, సరైన భార్య, నువ్వే తనకి భార్యవి అని ఇంకా దీపని సంతోషంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా అని చెప్పి దీవిస్తారు. మావయ్యలో ఇంత మార్పేంటని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప. తర్వాత దశరథ్ అండ్ సుమిత్ర దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఇంకా అలా ఆశీర్వాదం తీసుకుంటారనమాట కార్తీక్ అండ్ దీప. హ్యాపీగా దీవిస్తారు దశరథ్. సుమిత్ర మాత్రం మొహం అంతా ఎప్పుడులాగే చాలా అయిష్టంగా పెట్టుకుంటారు. పాపం దీప కార్తీక్ ఇద్దరు సుమిత్రను చూసి బాధపడతారు. అలా ఇంకా అందరి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అనసూయమ్మ, తర్వాత దాసు వీళ్ళందరి ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా ఇంకా శివనారాయణ దగ్గరికి వస్తారు కార్తీక్. సార్, మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకున్నారు. మా అమ్మ కళ్ళల్లో సంతోషాన్ని చూశాను. ఈ పెళ్లితో మా అమ్మ కళ్ళల్లో మళ్ళీ కోటి వెలుగుల దీపాన్ని చూశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పనివాడి కోసం మీరు ఎన్నో మెట్లు దిగొచ్చారు. ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి సార్ అని అంటాడు కార్తీక్. పాపం కార్తీక్ మాటలకి బాధేస్తుంది శివనారాయణకి. ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కార్తీక్ దీప వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా పాపం కార్తీక్ దీప ఇద్దరు చాలా సంతోషంగా, బావా నీకు నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే, అందరి కళ్ళల్లో సంతోషాన్ని చూశాను అని అంటుంది దీప. దీప, ఎవరికైనా మన కుటుంబమే మన బలం. మన కుటుంబం సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉన్నట్టే. ఇంకా చాలా పనులు అయిపోయాయి, ఇప్పుడు మనం చిన్న మరదల పని చూడాలి అని అంటారు కార్తీక్. ఏం చేస్తాం బావా, అయినా తను బాగానే ఉంది కదా, పెళ్ళి ఆపాలని ప్రయత్నించలేదు కదా అని అంటారు. లేదు దీప, నాకెందుకో జోష్నపై చాలా
చాలా అనుమానం ఉంది అని అంటాడు కార్తీక్. ఏంటి బావా అనుమానం అని అంటుంది జోష్న. శౌర్యం తీసుకువెళ్ళడం నేను గమనించాను. తర్వాత శౌర్య కిడ్నాప్ అయింది. ఏమీ తెలియనట్టు జోష్న ఒక్కదే లోపలికి వచ్చింది. అంటే దీని వెనకాల జోష్న ఉందేమోనని నాకు బలంగా అనిపిస్తుంది అని అంటాడు కార్తీక్. బావా, జోష్న మంచిది కాదు. తను ఆస్తి కోసమే ప్రాకులాడుతుంది, కానీ ఒక పాపని, చిన్నపిల్లని కిడ్నాప్ చేసేంత స్థాయికి దిగజారిపోలేదని నేను అనుకుంటున్నాను అని అంటుంది దీప. దీప, నీకు వాళ్ళ గురించి తెలీదు. రేపు నా చదరంగం మొదలు పెడతాను కదా అని కార్తీక్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కార్తీక్, దీప ఇద్దరూ ఇంకా వర్క్ కోసం శివనారాయణ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇంకా పారిజాతం అండ్ జోష్న దగ్గరికి వెళ్తే చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట కార్తీక్. ఏంట్రా, ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతుంది పారిజాతం. చూడ్డం కాదు, మీ విషయాన్ని ఇప్పుడే పెద్ద సర్తో చెప్తాను అని అంటాడు కార్తీక్. ఏ విషయం రా అని అడుగుతుంది పారిజాతం. ఏమీ తెలియనట్టు ఎంత బాగా బిల్డప్ ఇస్తున్నావు పారు. నా కూతుర్ని కిడ్నాప్ చేసింది నువ్వే కదా. నువ్వే కిడ్నాప్ చేస్తే మా పెళ్ళి ఆగిపోతుందని ప్లాన్ వేసావు కదా. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి పెద్ద సార్తో చెప్పేస్తాను అని అంటాడు కార్తీక్. ఒక్కసారిగా జోష్న అండ్ పారిజాతం షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే పారిజాతం, రే ఆగరా, నీకు దండం పెడతాను, అలా చెప్పొద్దురా. ఆయనకి ఈ విషయం చెప్తే మమ్మల్ని చంపేస్తాడురా. నిజమే, కానీ నీ పెళ్ళి జరిగిపోయింది కదరా అని నోరు జారేస్తుంది పారిజాతం. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. గ్రానీ అని అంటుంది. అంటే అని చెప్పేలోపు అది సంగతి. దీపా, ఏమన్నావు నువ్వు? తను ఆస్తి కోసమే ప్రాకులాడుతుంది, కానీ పిల్లని కిడ్నాప్ చేసేంత నీచురాలు కాదన్నావు కదా. ఆ స్థాయికి దిగజారిపోలేదన్నావు కదా. కానీ ఇప్పుడు చూసావా అని అంటాడు కార్తీక్. ఒక్కసారిగా జోష్నమై కోపం వస్తుందన్నమాట దీపకి. ఏంటి దీప, కోపం వస్తుందా? కోపాన్ని దాచుకోకూడదు, చూపించేసాయి అని అనేసరికి దీప జోష్న చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. హేయ్ అని అంటుంది. ఏయ్, నా కూతుర్ని కిడ్నాప్ చేసి నా కన్న పేగుని బోధ పెట్టాలని చూస్తావా? చూడు, నీ ఆటలు సాగే రోజు పోయింది. ఇప్పుడే మా ఆశయానికి తొలి అడుగు పడింది. మా పెళ్ళితోనే ముహూర్తం పెట్టాను. నేను బావ కలిసి ఈ ఇంట్లో నుండి ఎవరెవరు బయటికి వెళ్ళాలో, ఎలాంటివి నిరూపించాలో అన్నీ చూసుకుంటాం. వాటన్నిటికీ రెడీగా ఉండు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దీప. ఇంకా జోష్న పారిజాతం సైలెంట్గా తప్పు వాళ్ళ వైపే ఉంది కాబట్టి కోపంగా జోష్న దీప వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.